విశాఖపట్నం మధురవాడ అయోధ్యనగర్ ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులు సోమవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 592 మార్కులతో పాఠశాల మొదటి స్థానం సుంకరి వినయ్ కుమార్ కైవసం చేసుకున్నారు. ద్వితీయ స్థానంలో 576 మార్కులతో కె అనంతసాయి, తృతీయ స్థానంలోనూ 570 మార్కులతో విజయ పతాకం ఎగురవేశారని స్కూల్ ప్రిన్సిపాల్ లలిత తెలియజేశారు. అదేవిధంగా 550 మార్కులు పైబడి 7 మంది, 500 మార్కులు పైబడి 16 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఉపాధ్యాయుల కృషి పట్టుదలతో 100కి 100% ఉత్తీర్ణత సాధించామని స్కూల్ చైర్మన్ బివి రావు తెలిపారు. ఈ సందర్భంగా 590 మార్కులు దాటిన విద్యార్థులకు స్కూల్ ఫీజు 100% రాయితీ ఇవ్వడం జరిగిందన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బివి రావు, కరస్పాండెంట్ అనురాధ, ప్రిన్సిపాల్ లలిత మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ది గ్లోబ్ స్కూల్ మధురవాడ విశాఖపట్నం. మా స్కూల్లో ఈ సంవత్సరం మార్చి 24లో 10th క్లాస్ రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి. ఒక విద్యార్థికి వినయ్ కుమార్కి 592 మార్కులు వచ్చాయి. మా దగ్గర 30 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 30 మంది పాస్ అయ్యారు. 100% రిజల్ట్ వచ్చింది. అందువల్ల 550 మార్కులు దాటిన వాళ్ళు 7 ఉన్నారు. 500 దాటిన వాళ్ళు 16 మంది ఉన్నారండి. మధురవాడలో ఉన్న స్కూల్ అన్నిటికంటే మా స్కూల్లో అత్యధిక మార్కులు వచ్చినందుకు గాను మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాది కొత్తగా మేము స్కూల్ పెట్టి 5 years అయింది. సెకండ్ బ్యాచ్ అండి ఇది 10th క్లాసు. అయినా రెండో బ్యాచ్లోనే మేము అత్యధిక మార్కులు సంపాదించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా పిల్లలు కూడా చాలా బాగా చదివారండి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా బాగా ట్రైన్ చేశారు. ఇక్కడ ఓన్లీ చదివే కాకుండా ఆడుతూ పాడుతూ మేము చదివించడం వల్ల పిల్లలు చాలా ఫ్రీగా ఎగ్జామ్స్ రాయగలిగారు. ఇప్పుడు 592 వచ్చే మార్కుల అబ్బాయి కూడా గేమ్స్లో పాల్గొన్నాడు. నెట్ బాల్కి కూడా స్టేట్స్ వరకు వెళ్ళాడండి. సో ఈ విధంగా పిల్లల్ని చాలా బాగా ట్రైన్ చేసి చాలా బాగా చదివినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. సో ఈ సంవత్సరం 8th, 9th, 10th క్లాస్ పిల్లలకి ఐఐటీని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసామండి. ఇప్పుడు బాగా చదువుకునే పిల్లలకి ఐఐటీ పిల్లలు 8th, 9th, 10th క్లాస్ ఈవినింగ్ 5 to 8 క్లాసెస్ మేము ఇస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఇయర్ సుమారుగా ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మేము ప్రపోజల్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మన దగ్గర ఐఐటీ చదువుకున్న పిల్లవాళ్ళు నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి కూడా మన దగ్గర కంటిన్యూ చేస్తూ వాళ్ళని ఐఐటీలో కూడా మంచి మార్క్స్ రావడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తామండి. నా పేరు లలిత. నేను గ్లోబ్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నిన్న 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అందులో మా గ్లోబ్ స్కూల్ ఎంతో విజయం సాధించింది. అందులో మొత్తం 30 మంది గ్లోబ్ స్కూల్ నుంచి పరీక్షలు రాశారు. అందులో ఫస్ట్ వచ్చి 592 ఎస్ వినయ్ కుమార్కి వచ్చింది. సెకండ్ వచ్చి 576 అనంత సాయికి వచ్చింది. అండ్ మొత్తం 30 మంది పిల్లలు కూడా ఉత్తీర్ణులు అయ్యారు. అందులో 7గురికి 550 పైగా మార్కులు వచ్చాయి. 500 పైగా మార్కులు 16 మందికి వచ్చాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇదంతా కూడా మా మేనేజ్మెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ కానివ్వండి, అంతేకాకుండా మా 10th స్టాఫ్ కష్టపడి మా పిల్లలకి ఆ ప్రాక్టీస్ చేయించి ఇదంతా కూడా ఫలితానికి కారణం అయ్యారు. సో వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ వచ్చే సంవత్సరాల్లో కూడా మా గ్లోబ్ స్కూల్ ఎన్నో విజయాలు సాధిస్తుంది. నేను గ్లోబ్ స్కూల్లో హాస్టల్ ఇన్ఛార్జ్గా మరియు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నేను నిన్న వచ్చినటువంటి ఫలితాలు 2023-24 బ్యాచ్ వచ్చినటువంటి ఫలితాలు మాకు అద్భుత విజయాన్ని ఇచ్చాయండి. మాకు అందులో ఈ గ్లోబ్ స్కూల్ మధురవాడ డివిజన్లో మా గ్లోబ్ స్కూల్ తరపున 592 మార్కులు వచ్చినటువంటి వినయ్ కుమార్, ఆయన చీపురుపల్లి గ్రామం నుంచి వచ్చిన అబ్బాయి. అలాగే ఆ అబ్బాయి మార్క్స్తో పాటు స్పోర్ట్స్లో కూడా స్టేట్స్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయిన అబ్బాయి అండి. మాకు 16 మంది పిల్లలు 500 పైన మార్కులు వచ్చిన పిల్లల్లో 12 మంది పిల్లలు కూడా స్పోర్ట్స్లో పాల్గొన్న పిల్లలే. 76 మార్కులు ఉత్తీర్ణతతో సాధించాడు. ఇలా మాకు 30 మంది పిల్లలు కూడా % అంటే 100కి 100% మా పిల్లలు అద్భుత విజయాన్ని సాధించారండి. ఈ విజయం వెనక మా చైర్మన్ గారు, మా కరస్పాండెంట్ మేడం గారు, మా ప్రిన్సిపల్ మేడం గారు, అలాగే మా తరగతి టీచర్స్ కూడా ఎంతో కృషి వలన ఈరోజు మీ విజయం సాధించగలిగాము మేము. దానికి తోడు ఇందులో 16 మంది పిల్లలు రెసిడెన్షియల్ పిల్లలు టాప్ 10లో ఉన్నారండి. మాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు. అలాగే మా కిషోర్ గారు ఈ 16 మందిలో 12 మంది పిల్లలు స్టేట్స్ అండ్ నేషనల్ లెవెల్స్ల వరకు వెళ్ళారంటే అది మా కిషోర్ సార్, మా పీఈటీ గారండి అందించారు మాకు ఆయన. నెక్స్ట్ మనం 8th, 9th, 10th ఈ 2024-25 బ్యాచ్ ఐఐటీ కూడా స్టార్ట్ చేస్తున్నాం మనం. అది ఎలా అంటే ఎవరైతే మేడ్ స్టూడెంట్స్ ఉంటారో మా స్కూల్ తరపు నుంచి మేము టాప్ 95% అబవ్ ఉన్న వాళ్ళకి మేము వాళ్ళకి ఐఐటీ వాళ్ళకి మేము ఫ్రీగా కూడా ఇస్తాం. మేము వాళ్ళకి క్లాసెస్ ఇస్తాం మేము. ఇది విజయాన్ని సాధించడానికి మా చైర్మన్ గారు, మా కరస్పాండెంట్ మేడం గారు, మా ప్రిన్సిపల్ మేడం గారు చాలా కృషి వల్ల ఇదంతా జరిగింది సార్. మాకు నా పేరు బిఏ రావు. నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ.
నిన్న వచ్చినటువంటి 10వ తరగతి రిజల్ట్స్లో నేనైతే అత్యద్భుతమైనటువంటి రిజల్ట్గా భావించడం లేదు నేను. ఎందుకంటే కష్టే ఫలి. మా పిల్లలు మేనేజ్మెంటు, మా తాలూకా ప్రిన్సిపల్ మేడం, వీరందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అది వీక్లీ టెస్టులు కానీ, మంత్లీ టెస్టులు కానీ, బై మంత్లీ టెస్టులు కానీ, ప్రిపరేటరీ టెస్టులు కానీ అన్నీ కూడా పెట్టి ప్రతి మార్కు ప్రతి కుర్రాన్ని కూడా చాలా దగ్గరుండి కీన్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళ ప్రగతికి చాలా చక్కని దారులు వేశారు. అందువలన దాంతోపాటు కష్టపడి చదవడంతో పాటు ఆటల్లో కూడా వారు నేషనల్ స్థాయి వరకు కూడా మా పీఈటీ సార్ తీసుకెళ్లారు. వాళ్ళ అన్ని విషయాలు కూడా దగ్గరుండి కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు. వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ప్రకటించారు. విద్యార్థులు చాలా కాంపిటేటివ్తో మంచి స్పిరిట్తో చదివి మంచి ఫలితాలను తీసుకొచ్చారు. జీవితంలో వారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. పేరు శ్రీనాగజ్యోతి. నేను గ్లోబ్ స్కూల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం 2023-24 సంవత్సరంలో విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్ గ్లోబ్ స్కూల్ మా పిల్లలు 592 అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అంతేకాకుండా ఉన్న 30 మంది కూడా 100% పాస్ అయ్యారు. మాకు ఇక్కడ మేనేజ్మెంట్ చాలా సహకరించింది. మేము ఎంతైతే విద్యను పిల్లలకు అందించగలిగామో దాంతోపాటు పిల్లలు కూడా చాలా కృషి చేసి వారికి సాధించిన మార్కుల బట్టి మేము ఆనందిస్తున్నాము, హర్షం వ్యక్తం చేస్తున్నాము. మాకు ఇక్కడ విద్యతో పాటు ఆటలతో కూడిన విద్యను అందిస్తున్నాము. మా పిల్లలందరూ కూడా చాలా నేషనల్స్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ అలానే ఆటపాటలతో కూడిన విద్యను ఇవ్వడానికి మాకు సహకరిస్తున్న మా మేనేజ్మెంట్ బివి రావు గారికి అండ్ అలానే అనురాధ మేడం గారికి, మా ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. Most an excellent and commendable result by our SSC students. I would like to applaud the hostelers and the hostel team who worked overnight with the children to reach this goal. Most of them are the hostelers here, and the hostel team was there throughout. Every day when we used to come, we used to see them sitting and making them study. A round of applause to all the teachers. Finally, I would say a big round of applause to our chairman sir, correspondent ma'am, for giving the students such a deemed school, I would like to say, with all facilities and an excellent hostel over here. Children are very well disciplined and are learning to speak communication, good English skills. We are an English medium school, and being the primary here, we are the basic for the primary education here. So I would love to speak only in English, nothing else, because we have English and Telugu in this school. Once again, a big round of applause to all the hostelers and the 10th grade students for this wonderful result on behalf of all our primary staff here. Thank you so much.